హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక న్యూస్తో మీ ముందుకు వచ్చాను నేను. ముఖ్యంగా మనకి తెలంగాణలో ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు 2025కి సంబంధించి తెలంగాణలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు అనేది చేస్తుంది. ప్రస్తుతానికి మే నెల దాకా నోటిఫికేషన్ హడావుడి అనేది లేదు. ఇదే విషయాన్ని మనకి టీజీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి బుర్రా వెంకటేశం గతంలోనే చెప్పేశారు. అలాగే మార్చి 31లోగా కొత్త ఉద్యోగాలు ఎన్నింటి రావాలి, ఆ వచ్చిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్ల సంఖ్య కుదింపు చేయడము, తర్వాత సిలబస్ గురించి ఆలోచించడము, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తున్నట్టు చెప్పాడు. మొత్తానికి మే తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు వస్తాయి అన్న స్టేట్మెంట్లు చాలామంది అయితే మనకి నిరుద్యోగులందరూ చాలామంది డేలా పడ్డారు. చాలామంది పుస్తకాలు కూడా పక్కన పెట్టేశారు. ఇంకా కొంతమంది మాత్రం రివిజన్ చేసుకుంటూనే ఉన్నారన్నమాట. ఈ టైంలో ఒక శుభవార్త అనేది బయటకు వచ్చింది. ఈ వార్తని సాక్షి దినపత్రిక వెబ్ ఎడిషన్లో ప్రచురించారు. ఇందులో నిజానిజాలు నేను నిర్ధారించడం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన సంఖ్యతో పోల్చుకుంటే ఆ మేరకు కొత్త పోస్టులు అనేవి ఉంటాయి 2025లో అని చెప్పేసి నేను కూడా బలంగానే నమ్ముతున్నా. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే తెలంగాణలో కొత్త కొలువులను ఈ ఏడాదిలో ఎన్ని భర్తీ చేయబోతున్నారన్నది దానికి సంబంధించినటువంటి వార్త. మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొక విషయం, తెలంగాణలో జరిగేటువంటి అన్ని ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1, 2, 3 పట్టు, ఎస్ఐ కానిస్టేబుల్స్ లాంటి పోలీసు ఉద్యోగాలు, వీఆర్ఓ పోస్టులు, హైకోర్టుకు సంబంధించిన ఉద్యోగాలు, ఇలాంటివన్నిటికీ కూడా టెస్ట్ సిరీస్లు నిర్వహిస్తున్నటువంటి మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి చూడండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. తెలంగాణలో కొత్త కొలువుల జాతర అనేది మనకి మే నెల నుంచి స్టార్ట్ అవుతుంది. మార్చి 31లోగా వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి ఇండెంట్ ఆధారంగా ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ తర్వాత అంటే మే నెలలో వరుసగా టీజీపీఎస్సీ నుంచి ఇతర నియామకాల సంస్థల నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయని అంటున్నారు. అయితే ముందుగా ఫిబ్రవరిలోనే మనకి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారము 6,000 టీచర్ పోస్టులకు డిఎస్సి అనేది రిలీజ్ చేయబోతుంది. జనవరి 20 లోపు మనకి తెలంగాణలో టెట్ అయిపోతుంది, టెట్ పరీక్షలు అయిపోతాయి. అవి అయిపోగానే డిఎస్సి ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి విద్యాశాఖ ప్రిపరేషన్ అనేది చేస్తుంది. ఇక ఫిబ్రవరి నెల 2వ వారంలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి 5,000 నుంచి 6,000 దాకా కూడా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది జారీ చేయబోతుంది విద్యాశాఖ. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖకి ఇప్పటికే ఆదేశాలు అనేవి కూడా వస్తాయి. డిఎస్సికి సంబంధించి మొత్తం 5-6 వేల పోస్టులు అయితే ప్రభుత్వం భర్తీ చేయబడుతుంది. అప్పుడు హామీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మేరకు అది నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కొత్త ఏడాదిలో రెండో హైయెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ ఏదయ్యా అంటే అది పోలీసు ఉద్యోగాలకి సంబంధించి ఈసారి పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కొత్త ఏడాదిలో మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈసారి 8,000 నుంచి 10,000 దాకా 8,000 నుంచి 10,000 దాకా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి అంటున్నారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ ఉద్యోగాలని వీటన్నింటినీ కూడా తొందరలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈ పోలీసు ఉద్యోగాలకు మేలోపే అంటే ఫిబ్రవరి నెల చివరి వారము లేదంటే మార్చి నెల మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. సాక్షిలో అదే ఇచ్చారు. సో పోలీసు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు మీరు ఇప్పటి నుంచి ఒక్క క్షణం కూడా, ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టండి. ఇక మన తెలంగాణ ఎగ్జామ్స్ యాప్లో ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఎస్ఐ దాంట్లో చాలామంది జాయిన్ అయ్యారు, కానిస్టేబుల్ కూడా జాయిన్ అవ్వండి. గతంలో ఎంతోమంది విజేతలకు తీర్చిదిద్దినటువంటి ఘనత మన దగ్గర ఉంది. వెంటనే ఆ కోర్సులో జాయిన్ ఉంది. ఇక మనం ముందు చెప్పుకున్నట్టుగా మనకి టీజీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మాత్రం ఇప్పుడు మే నెల నుంచి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. గత అక్టోబర్ 2024లోనే గ్రూప్ 1 ఫ్రెష్ నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంది. మీ అందరికీ తెలుసు, ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఆ నోటిఫికేషన్ అనేది ఆగిపోయింది. అయితే ఈసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మే నెలలో దాదాపు 450 గ్రూప్ 1 పోస్టులను కొత్త నోటిఫికేషన్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 450 దాకా గ్రూప్ 1 పోస్టులు వచ్చే అవకాశాలు కొత్త నోటిఫికేషన్లో ఉన్నాయి. ఇక వీటితో పాటుగా 600 నుంచి 700 దాకా మనకి గ్రూప్ 2 పోస్టులు కూడా నోటిఫికేషన్ వస్తాయని సాక్షి డైలీలో న్యూస్ అనేది వచ్చింది. ఇప్పటికే
తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల ఉద్యోగాల ఖాళీలని ప్రభుత్వం అనేది సేకరిస్తుంది. మే నెల లేదా జూన్ నెలలో, ఈ 2 నెలల్లో మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పటికి టైం అనేది ఉండదు కాబట్టి, ఎక్కువ టైం ఉండదు, 45 రోజులు 1.5 మంత్ 2 మంత్స్ లోపే ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచి సాగించండి. ఇక గత నోటిఫికేషన్కి సంబంధించి ఉద్యోగాలు అంటే గ్రూప్ 1, 2, 3 అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. గ్రూప్ 1 మెయిన్స్ కూడా అయిపోయింది కదా, గ్రూప్ 2 అయిపోయింది, గ్రూప్ 3 అయిపోయింది. ఇప్పటికే ఎగ్జామ్స్ పూర్తి అయిపోయినాయి. వాటి ఫలితాలను మార్చి నెలాఖరులోగా రిలీజ్ అనేది చేస్తారు. అంటే ముందుగా గ్రూప్ 1 చేస్తారు, హైయెస్ట్ పోస్టులు చేస్తే ఆ హైయెస్ట్ పోస్టులు జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయిపోతారు. తర్వాత మళ్ళీ సెకండ్ హైయెస్ట్ గ్రూప్ 2 చేస్తారు, ఆ దాంట్లో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయిపోతారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ కాని వాళ్ళకి గ్రూప్ 3లో కూడా వచ్చిన అవకాశాలు ఉంటే గ్రూప్ 3లో జాయిన్ అవుతారు. ఎందుకంటే బ్యాక్లాగ్ మిగిలిపోకుండా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత మే నెలలో లేదా జూన్ నెలలో గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 ఈ రెండుకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక మొత్తం మీద చూసుకుంటే మనకి రాబోయే రోజుల్లో మనకి ఫిబ్రవరి నెలలో రాబోయే రోజుల్లో ముందు ఫస్ట్ 6,000 పోస్టులతో 5-6,000 పోస్టులతో టీఎస్సీ టీచర్ పోస్టులతో ఫిబ్రవరి లేదా మార్చిలో 10,000 ఈ పోస్టులతో నోటిఫికేషన్ అనేది పడే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి లేదా మార్చిలో మనకి 10,000 దాకా పోస్టులతో పోలీసు ఉద్యోగాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మే లేదా జూన్లో 450 పోస్టులతో గ్రూప్ 1, 700 దాకా పోస్టులతో గ్రూప్ 2 పడే ఛాన్స్ ఉంది. ఇక గ్రూప్ 4 పెడతారా లేదా అనేది ఇప్పటివరకు అయితే డౌట్. ఇంకా గ్రూప్ 3 ఏంటి అనేది, ఆ పోస్టులు ఎన్ని వస్తాయని తెలియదు. మనకి ఇంకోటి ఏంటంటే వీఆర్ఓలకు సంబంధించి కొంత షార్టేజ్ వచ్చే ఒక 1000 పోస్టులైనా షార్టేజ్ వస్తాయి అంటున్నారు. దానికి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు వీఆర్ఓలు చేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చేస్తున్న వాళ్ళు, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మళ్ళీ వీఆర్ఓలకు ఒకళ్ళు జాయిన్ అయిపోయారండి. అంటే గ్రామ పరిపాలన అధికారులు ఏదో పెడతారు కదా, ఆ పోస్టులకు జాయిన్ అయిపోతే ఆ పోస్టులు ఖాళీ అవుతాయి కాబట్టి వాటికి నోటిఫికేషన్ కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరెవరూ కూడా టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు, అభ్యర్థులు ఎవరూ కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. మూలన పడేసినటువంటి మీ పుస్తకాలని మళ్ళీ తీయండి. ఈసారి మరింత ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవ్వండి. ప్రతి సబ్జెక్ట్లో కూడా నోట్స్ అనేది రాసుకోండి, మైండ్ మ్యాప్స్, తర్వాత క్విక్గా గుర్తుండటానికి పాయింట్స్ వైజ్గా నోట్స్లు అనేది ప్రిపేర్ చేసుకోండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇక ఈ 4 నెలల టైంలో మీరు ఏం చేయాలనేది నేను మరొక వీడియోలో నేను వివరిస్తాను. ఇంకోటి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో మనకి ప్రస్తుతం వీఆర్ఓలతో పాటు హైకోర్టుకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి టెస్ట్ సిరీస్లు నడుస్తాయి. వీఆర్ఓలతో చాలామంది జాయిన్ అయ్యారు, అట్లా హైకోర్టులో కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు కొంతమంది. 2025 టెస్టుల అప్డేషన్స్ కూడా నడుస్తుంది. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అయిపోండి. అలాగే గ్రూప్ 1, 2, 3తో పాటు పోలీసు ఉద్యోగాల టెస్టులు సిరీస్లు, తర్వాత ఇంజనీరింగ్ అగ్రికల్చర్ వాళ్ళ కోసం అని చెప్పేసి జనరల్ స్టడీస్ అని స్పెషల్గా ఒక టెస్ట్ సిరీస్ నడుపుతున్నాం. అదే తెలుగు ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ కూడా నడుస్తుంది. ఇక మీరు మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు మీకు నచ్చినటువంటి కోర్సులు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ చూడండి, కనిపిస్తున్నాయి కదా, గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3, తర్వాత జేఆర్ఓ, వీఆర్ఓ, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, తర్వాత టీజీ పోలీస్ కానిస్టేబుల్స్, తర్వాత టీజీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు, తర్వాత టీజీ కోర్టు, హైకోర్టు జాబ్స్. వీటన్నిటికి సంబంధించిన వాటి కోర్సులో మీకు ఇష్టమైన దాంట్లో జాయిన్ అవ్వండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను నేను. అలాగే దీనికి సంబంధించిన వార్త మొత్తం కూడా మనకి తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లో ఉంటుంది, మీరు చూసుకోండి. కొత్త ఏడాదిలో మీరంతా కూడా ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా. దయచేసి మీరెవ్వరూ కూడా పుస్తకాలు పక్కన పడేయకుండా మీ ప్రిపరేషన్ సాగించండి. నోట్స్ రాసుకోండి, ఈ టైంలో మంచిగా నోట్స్ రాసుకోండి. నేను ఒక మంచి వీడియో ఇస్తాను మీకు నోట్స్ ఎలా రాసుకోవాలని చెప్పేసి. మీరు నోట్స్ రాసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. రెగ్యులర్గా మీరు తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైటు ప్లస్ examcenter247.com వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ గుడ్ న్యూస్తో కొత్త సంవత్సరంలో ఈ వీడియో అనేది నేను తీసుకొచ్చాను. థ్యాంక్ యూ.